భారతదేశ చరిత్రలోనే కని విని ఎరుగని ఘోర ప్రమాదం. అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిన ఘటనలో ఒక్కరు మినహా అందరూ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘోర ప్రమాదం జరిగి నెల రోజులైంది. ఈ నెల రోజుల్లో ఏం జరిగింది? ప్రమాదంపై కమిటీ ఏం తేల్చింది? పౌర విమానయాన శాఖ ప్రత్యేక చర్యలేమైనా తీసుకుందా? విమానయాన సంస్థలు ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నాయి? ఇకపైనైనా విమాన ప్రయాణాలు సురక్షితమేనా? ప్రపంచ దేశాలతో పోలిస్తే భద్రతాపరంగా భారత విమానయాన రంగం ఎక్కడ ఉంది? ఇదే ఇవాల్టి సాక్షి స్పెషల్ రిపోర్ట్. అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై నివేదిక విడుదలైంది. అయితే ఇది పూర్తి స్థాయి నివేదిక కాదు, కేవలం ప్రాథమిక నివేదిక మాత్రమే. కొన్ని అంశాలపై రిపోర్ట్లో స్పష్టత ఇచ్చినప్పటికీ మరెన్నో అంశాలు సమాధానం లేని ప్రశ్నలుగా మిగిలిపోయాయి. నిపుణుల కమిటీ కూడా అనుమానాలు వ్యక్తం చేసింది తప్ప నిజాలు నిగ్గు తేల్చలేకపోయింది. ఇంతకీ ఈ విమాన ప్రమాదంపై నిపుణుల కమిటీ ఏం తేల్చింది? 15 పేజీల ప్రాథమిక నివేదికలో వెలుగు చూసిన సంచలన విషయాలేంటి? కళ్ల ముందే విమానం కుప్పకూలింది. బతుకులు బుగ్గిపాలయ్యాయి. కోటి ఆశలు సజీవ దహనమయ్యాయి. నెల రోజులు గడిచినా ఆ చేదు జ్ఞాపకాలు భారతీయుల మనసు పొరల్లో ఇంకా గుచ్చుతూనే ఉన్నాయి. బాధిత కుటుంబాలైతే జీవచ్ఛవాల్లా బతుకుతున్నాయి. ఇప్పుడు ఈ విమాన ప్రమాదంపై ప్రాథమిక నివేదిక బయటకొచ్చింది. ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఏఏఐబి ఈ ఘోర ప్రమాదంపై అన్ని కోణాల్లో విచారణ చేపట్టింది. ప్రాథమిక నివేదిక విడుదల చేసింది. బాధాకరమైన విషయం ఏంటంటే ప్రమాదానికి ఖచ్చితమైన కారణాన్ని ఈ నివేదికలో బ్యూరో వెల్లడించలేదు. కొన్ని వాస్తవాలు బయటపెట్టి మరెన్నో అనుమానాల్ని వ్యక్తం చేసింది. ఇంజిన్ ఫెయిల్యూర్, ఇంధన సరఫరా ఆగిపోవడం, తిరిగి బ్యాకప్ ఇంజిన్ సకాలంలో స్టార్ట్ కాకపోవడం, ఇలాంటివన్నీ కలిసి ఘోర దుర్ఘటనకు కారణమయ్యాయని తన ప్రాథమిక నివేదికలో తెలిపింది బ్యూరో. సమయం మధ్యాహ్నం 1:39. స్థలం అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం. రన్వే పై నుంచి విజయవంతంగా టేకాఫ్ అయింది లండన్ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా AI-171 విమానం. బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విభాగానికి చెందిన ఈ విమానం అలా టేకాఫ్ అయిన 32 సెకండ్లకే కుప్పకూలింది. చూస్తుండగానే రన్వే సమీపంలో మేఘానీనగర్లోని మెడికల్ కాలేజ్, సిటీ సివిల్ హాస్పిటల్ సముదాయంపై పడి ఒక్కసారిగా పేలిపోయింది. ఈ ఘటన నుంచి బ్లాక్ బాక్స్ను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. దాన్ని పూర్తి స్థాయిలో విశ్లేషించి నివేదిక తయారు చేశారు. విమానం గాల్లోకి లేచిన కొన్ని సెకండ్లకే ఇంజన్లకు ఇంధనం సరఫరా చేసే స్విచ్ ఆగిపోయింది. ఆ తర్వాత మరో స్విచ్ కూడా ఆగిపోయింది. ఇలా సెకండ్ తేడాలో 2 స్విచ్లు ఆగిపోవడంతో ఇంజిన్లు ఆఫ్ అయ్యాయి. దీంతో పైలట్ ఒక్కసారిగా అరిచాడు. పవర్ ఎందుకు కట్ చేశావంటూ కో పైలట్ను ప్రశ్నించాడు. తాను స్విచ్ ఆఫ్ చేయలేదని కో పైలట్ సమాధానమిచ్చాడు. ఈ వాయిస్ మొత్తం బ్లాక్ బాక్స్ లో రికార్డ్ అయింది. దీంతో వెంటనే పైలట్ అప్రమత్తమయ్యాడు. బ్యాకప్ ఇంజిన్లు ఆన్ చేశాడు. ఒక ఇంజిన్ వెంటనే ఆన్ అయింది, కానీ రెండో ఇంజిన్ మాత్రం సకాలంలో అందుకోలేకపోయింది. సరిగ్గా ఇక్కడే నో పవర్ నో థ్రస్ట్ అంటూ అరిచాడు పైలట్. ఆ వెంటనే మేడే 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 అంటూ 3 సార్లు కమాండ్ కంట్రోల్ కు సిగ్నల్ కూడా ఇచ్చాడు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. విమానం అకస్మాత్తుగా కిందకు దిగడం మొదలైంది. విమానంపై పైలట్లు కంట్రోల్ కోల్పోయారు. అత్యంత తక్కువ ఎత్తుకు వచ్చి మేఘానీనగర్లోని ఓ భవనంపై కుప్పకూలింది. ఆ వెంటనే విమానంలో ఉన్న లక్షల లీటర్ల ఇంధనానికి నిప్పు అంటుకుని భారీగా అగ్ని ప్రమాదం సంభవించింది. ఏం జరిగిందో తెలుసుకునే లోపే క్షణాల్లో మంటలు వ్యాపించాయి. ఒక్కరు మినహా విమానంలో ఉన్న వాళ్లంతా అగ్నికి ఆహుతయ్యారు. ఈ వివరాలన్నింటినీ గంటలు, నిమిషాలు, సెకండ్లతో పాటు వివరిస్తూ తన నివేదికలో పొందుపరిచింది బ్యూరో. ఇదంతా కేవలం 32 సెకండ్లలో జరిగినట్టు వెల్లడించింది. ప్రమాదానికి సంబంధించిన ఫోటోలు, వీడియోల్ని పూర్తిగా పరిశీలించింది ఇన్వెస్టిగేషన్ బ్యూరో. విమానానికి సంబంధించి 2 ఇంజిన్ల భాగాలను శిథిలాల నుంచి వెలికితీసి పరీక్షలకు పంపించారు. ఆ వివరాల్ని కూడా నివేదికలో పొందుపరిచారు. తదుపరి పరీక్షల కోసం కాలిపోయిన ఇంజిన్ విడిభాగాల్ని భద్రపరిచారు. ప్రమాదానికి ముందు విమానంలో ఇంధనం బరువు నిర్దేశించి పరిమితిలోనే ఉందని, విమానంలో ప్రమాదకరమైన వస్తువులు ఏమీ లేవని తన నివేదికలో స్పష్టం చేసింది. ప్రమాద సమయంలో థ్రస్ట్ లివర్లు పనిచేయనట్టు భావించారు. ఎందుకంటే పైలట్ నో థ్రస్ట్ అంటూ గట్టిగా అరిచాడు. కానీ బ్లాక్ బాక్స్ డేటా విశ్లేషిస్తే థ్రస్ట్ బాగానే పనిచేస్తున్నట్టు.
థ్రస్ట్ బాగానే పనిచేసినట్టు చూపించింది. దీనిపై నిపుణుల కమిటీ ఓ అభిప్రాయానికి రాలేకపోతోంది. ఇక టేకాఫ్ గేర్లు బాగానే పనిచేశాయని, వాతావరణం కూడా అనుకూలంగానే ఉందని, ఆకాశం స్పష్టంగా ఉందని, ఈదురుగాలులు కూడా లేవని తేల్చింది. విమాన ప్రమాదం జరిగిన వెంటనే ఎన్ఐఏ రంగంలోకి దిగింది. సిచ్యువేషన్ను పూర్తిగా తన కంట్రోల్లోకి తీసుకుంది. కొన్ని అవశేషాల్ని, శిథిలాల్ని కలెక్ట్ చేసి తీసుకెళ్లింది. దీంతో ఉగ్రదాడి జరిగిందేమో అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. మరోవైపు ఓ పెద్ద పక్షి ఇంజన్ని ఢీకొట్టి ఉండొచ్చనే అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. మరి దీనిపై నిపుణుల కమిటీ ఏం చెప్పింది? 15 పేజీల ప్రాథమిక నివేదికలో ఈ అంశాల్ని ఇన్వెస్టిగేషన్ బ్యూరో ప్రస్తావించిందా? ఆ రోజు జరిగిన ఘోర ప్రమాదంలో విమానం పూర్తిగా దగ్ధమైంది. అతి కష్టం మీద ఆ మరుసటి రోజు విమానం నుంచి రికార్డర్ను స్వాధీనం చేసుకున్నారు. అగ్ని ప్రమాదంలో వేడి కారణంగా అది పాక్షికంగా దెబ్బతింది. దానికి అనుసంధానించిన వైర్లు కాలిపోయాయి. రెండోది, కీలకమైన బ్లాక్ బాక్స్ ను ప్రమాదం జరిగిన 2 రోజుల తరువాత గుర్తించారు. అది కూడా డ్యామేజ్ అయింది. ఈ రెండింటిని జూన్ 24న ఢిల్లీలోని ఏఏఐబి ల్యాబ్కు పంపించారు. ఇందులోని డేటాను సేకరించేందుకు అమెరికా నుంచి ప్రత్యేకంగా తెప్పించిన డౌన్లోడ్ కేబుల్స్ ను వినియోగించారు. 49 గంటల విమాన డేటాను విజయవంతంగా డౌన్లోడ్ చేశారు. ప్రమాదం జరగడానికి 2 గంటల ముందు డేటాతో పాటు ప్రమాదం జరిగిన చివరి క్షణంలో ఏం జరిగిందనే విషయాలు కూడా స్పష్టంగా బ్లాక్ బాక్స్ లో ఉన్నాయి. ఈ బ్లాక్ బాక్స్ లో పైలట్ల సంభాషణలతో పాటు కీలకమైన ప్రతి విషయం రికార్డ్ అవుతుంది. ఏ సెకండ్లో విమానం ఎంత ఎత్తులో ఉందనే విషయాలు కూడా ఇందులో తెలుస్తాయి. వీటితో పాటు విమానం వేగం, ఇంజిన్ పనితీరు, వాతావరణ మార్పులన్నింటినీ ఇది ప్రతి సెకండ్ రికార్డ్ చేస్తుంది. ఈ డేటా మొత్తాన్ని నిపుణుల కమిటీ వెలికి తీసింది. ఈ డేటా ప్రకారం జరిగిన దుర్ఘటనలో ఎలాంటి ఉగ్రవాద చర్య లేదని నిపుణుల కమిటీ ఓ అంచనాకు వచ్చింది. ఎన్ఐఏతో కూడా చర్చలు జరిపి వాళ్ల అభిప్రాయాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని తన అభిప్రాయాన్ని ప్రాథమిక నివేదికలో పొందుపరిచింది. అటు ఎన్ఐఏ కూడా ఇదే విషయాన్ని నిర్ధారిస్తూ అంతర్గత నివేదిక తయారు చేసింది. ఘటన జరిగిన ప్రాంతం నుంచి సేకరించిన శాంపిల్స్ లో ఎలాంటి పేలుడు పదార్థాల ఆనవాళ్లు లభించలేదు. మరోవైపు పక్షి ఢీకొన్న అంశంపై కూడా నివేదికలో స్పష్టత ఇచ్చారు. విమానం టేకాఫ్ అయిన సమయంలో వాతావరణం క్లియర్ గా ఉందని, ఎలాంటి పక్షుల సంచారం లేదని తెలిపింది. టేకాఫ్ గేర్లు ఉపయోగించిన సమయంలో విమాన ప్రధాన ఇంజిన్లు 2 సమర్థవంతంగా పనిచేశాయని కూడా నిపుణుల కమిటీ క్లీన్ చిట్ ఇచ్చింది. పక్షి ఢీకొనడం వల్ల ఇంజిన్లు దెబ్బతిన్నాయనే వాదనను పూర్తిగా తోసిపుచ్చింది. మరోవైపు పైలట్లపై అనుమానాల్ని కూడా కమిటీ నివృత్తి చేసింది. 2 పైలట్లకు విమానాన్ని నడపడంలో విశేష అనుభవం ఉందని, మానసికంగా, శారీరకంగా 2 ఫిట్ గా ఉన్నారని బ్యూరో తన ప్రాథమిక నివేదికలో తేల్చింది. ఈ విమానానికి పైలట్ ఇన్ కమాండ్ గా సుమిత్ సబర్వాల్ వ్యవహరించారు. ఇతడికి 8200 గంటలు విమానాన్ని నడిపిన సుదీర్ఘ అనుభవం ఉంది. ఇక కో పైలట్ గా క్లైవ్ కుందర్ వ్యవహరించారు. ఇతడికి 1100 గంటలు విమానం నడిపిన అనుభవం ఉంది. ఈ 2 పైలట్లకు బోయింగ్ 787 రకం విమానాన్ని నడిపిన అనుభవం కూడా ఉంది. కాబట్టి ఈ ఘోర విమాన ప్రమాదంలో మానవ తప్పిదం లేదని ప్రాథమిక నివేదికలో వెల్లడించింది ఇన్వెస్టిగేషన్ బ్యూరో. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ఉగ్రవాద ప్రమేయం లేదని నిపుణుల కమిటీ తేల్చేసింది. మానవ తప్పిదం లేదని కూడా స్పష్టం చేసింది. పక్షుల వల్ల కూడా ప్రమాదం జరగలేదని ప్రకటించింది. ఈ ప్రాథమిక నివేదిక మొత్తం చూస్తే ఒక్క విషయాన్ని మాత్రం పరోక్షంగా స్పష్టం చేసింది. అదే ఇంజిన్ ఫెయిల్యూర్. ఇంధనాన్ని సరఫరా చేసే స్విచ్లు ఆఫ్ అయ్యాయని, ప్రమాదానికి ఇదే ప్రధాన కారణమని నివేదిక నిగ్గు తేల్చింది. దీంతో అన్ని వేళ్లు బోయింగ్ వైపు చూపిస్తున్నాయి. మరి ఈ నివేదికపై బోయింగ్ ఏమంటోంది? తమ విమానాలదే తప్పని ఆ సంస్థ అంగీకరిస్తుందా? థ్రస్ట్ లివర్లు పనిచేయనట్టు అనిపించాయి. కానీ బ్లాక్ బాక్స్ డేటా పరిశీలిస్తే థ్రస్ట్ పనిచేసేందుకు ప్రయత్నించినట్టు కనిపించింది. మొత్తంగా చూస్తే ఇది సాంకేతిక వైఫల్యంగా తోస్తోంది. 15 పేజీల ప్రాథమిక నివేదికలో యథాతథంగా ఇన్వెస్టిగేషన్ బ్యూరో అభిప్రాయం ఇది. దీంతో పాటు మరికొన్ని అనుమానాల్ని కూడా వ్యక్తం చేసింది బ్యూరో. దీంతో అందరి చూపు ఇప్పుడు బోయింగ్ కంపెనీపై పడింది.
అలా అని పూర్తిగా బోయింగ్నే దోషిగా చూపించలేదు నివేదిక. ప్రమాదానికి గురైన విమానంలో సమస్యలేవీ తలెత్తలేదని అంటోంది. పైగా ఇంధనాన్ని నియంత్రించే స్విచ్ల లాకింగ్ మెకానిజంకు సంబంధించి బోయింగ్ సంస్థ సలహా ముసాయిదా విడుదల చేసిందని, ఎయిర్ ఇండియా మాత్రం దాన్ని అనుసరించలేదని వెల్లడించింది. సలహా ముసాయిదా ఆధారంగా విమానంలో ఎయిర్ ఇండియా తనిఖీలు చేపట్టలేదని తన రిపోర్ట్లో పేర్కొంది. అంటే అక్కడ ఎయిర్ ఇండియాది కూడా తప్పు ఉన్నట్టు అభిప్రాయపడింది. అయితే ఇది కేవలం ప్రాథమిక నివేదిక మాత్రమే కాబట్టి సూటిగా ఎవరి వైపు వేలెత్తి చూపలేదు నిపుణుల కమిటీ. అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై నిపుణుల కమిటీ విడుదల చేసిన రిపోర్ట్పై బోయింగ్ సంస్థ వెంటనే స్పందించింది. విచారణకు పూర్తిగా సహకరిస్తామని వెల్లడించింది. విమాన ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు మరోసారి తన ప్రగాఢ సానుభూతి తెలిపిన బోయింగ్ సంస్థ ఏ దశలోనైనా విచారణకు సహకరించడానికి తమ సంస్థ సిద్ధంగా ఉందని, ఈ విషయంలో విచారణ సంస్థలకు అవసరమైతే డేటా, సాంకేతికతను అందించడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని స్వీయ ప్రకటన చేసింది. నిజానికి బోయింగ్ కంపెనీపై చాలా మంది అనుమానం వ్యక్తం చేయడానికి ప్రధాన కారణం ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద విమాన తయారీ సంస్థలలో ఒకటిగా పేరొందిన బోయింగ్ సంస్థ విమానాల భద్రతపై ఇటీవల తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీనికి కారణం బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమానాలు. అమెరికా విమాన తయారీ రంగ దిగ్గజం బోయింగ్ 2011లో అత్యంత ప్రతిష్టాత్మకంగా అందుబాటులోకి తెచ్చిన ఈ విమానం ఇప్పుడు అత్యంత అప్రతిష్టను మూటగట్టుకుంటోంది. దీంతో ఈ మోడల్ విమానం గత విజయాలు, విశేషాలతో పాటు వివాదాల అంశంపై చాలా పెద్ద చర్చ జరిగింది. 2011లో మార్కెట్లోకి తొలిసారిగా అడుగుపెట్టినప్పుడు బోయింగ్ 7878 డ్రీమ్ లైనర్ విమానంలోని సదుపాయాలు, సామర్థ్యాన్ని చూసిన వారంతా నోరెళ్లబెట్టారు. ఎక్కువ మంది ప్రయాణికుల సీటింగ్ సామర్థ్యంతో పాటు సుదూరాలకు ఇది అవలీలగా వెళ్లగలదు. నిర్వహణ సంస్థకు ఖర్చులు తగ్గించేలా 242 నుంచి 290 మంది వరకు ప్రయాణించేలా సీటింగ్ అరేంజ్మెంట్ చేశారు. ఎక్కడ ఆగకుండా ఏకధాటిగా ఏకంగా 13,530 కిలోమీటర్లు ప్రయాణించగలదు. ప్రయాణికుల సీటింగ్ క్యాబిన్, కాక్పిట్, కార్గో సెక్షన్లు అన్నింటిపైన సమీకృత పర్యవేక్షణ ఉండేలా ఇంటిగ్రేటెడ్ మాడ్యులర్ ఏవియానిక్స్ విధానంతో విమానం పనిచేస్తుంది. ఆక్సిజన్ పీడనం, ఇంధన లీకేజీలు, హఠాత్తుగా ప్రయాణ ఎత్తు తగ్గడం, పిడుగులతో కుదుపులకు లోనవడం వంటి సందర్భాల్లో వెనువెంటనే తనంతట తానుగా సర్దుబాటు చేసుకునే ఆటోమేషన్ వ్యవస్థలు ఇందులో ఉన్నాయి. అలా నవతరం విమానానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన 7878 డ్రీమ్ లైనర్ నెమ్మదిగా విమర్శల సుడిగుండంలో పడింది. 2013లో ఈ మోడల్ విమానాల్లో లిథియం అయాన్ బ్యాటరీలు పేలిపోయాయి. దీంతో అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ వీటి రాకపోకలను స్తంభింపచేసింది. దీనికి తోడు వేర్వేరు చోట్ల తయారు చేసి మరో చోట విడిభాగాలను కలపడంలో ప్రమాణాలను పాటించట్లేదని, డిజైన్లలో కూడా లోపాలున్నాయని స్వయంగా అందులో పనిచేసి మానేసిన ఇంజనీర్లు ఆరోపించారు. దీనికి తోడు గాల్లో ఉంటుండగానే విమానం డోర్ డ్యామేజ్ అవ్వడం డ్రీమ్ లైనర్ ప్రతిష్టను ఘోరంగా దెబ్బతీసింది. ఇప్పుడు ఈ విభాగానికి చెందిన విమానమే అహ్మదాబాద్లో కుప్పకూలింది. వందల మంది ప్రాణాలు తీసింది. డ్రీమ్ లైనర్ చరిత్రలోనే అత్యంత ఘోర ప్రమాదంగా నిలిచింది అహ్మదాబాద్ దుర్ఘటన. విమాన ప్రమాదం జరిగిన వెంటనే ప్రపంచవ్యాప్తంగా మీడియా మొత్తం దాన్ని కవర్ చేసింది. ప్రమాదం ఎలా జరిగిందనే అంశంపై ఎవరి విశ్లేషణలు వాళ్ళు చేశారు. దానికి సంబంధించి సొంతంగా చేసిన యానిమేషన్ వీడియోలు కూడా మనం చూసాం. ఇంతకీ ప్రమాదంపై ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఏమంటోంది? ప్రమాదం ఎలా జరిగిందో తన నివేదికలో స్పష్టంగా వెల్లడించింది ఇన్వెస్టిగేషన్ బ్యూరో. అహ్మదాబాద్లో ఘోర విమాన ప్రమాదం ఎలా జరిగిందో అధికారికంగా వెల్లడించింది. అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి జూన్ 12న మధ్యాహ్నం 1:39 లండన్ బయలుదేరింది ఎయిర్ ఇండియా బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ AI-171 విమానం. టేకాఫ్ అయిన 32 సెకండ్లలోనే కుప్పకూలింది. చూస్తుండగానే రన్వే సమీపంలో మేఘానీ నగర్లోని బీజే మెడికల్ కాలేజ్, సిటీ సివిల్ హాస్పిటల్ సముదాయంపై పడి ఒక్కసారిగా పేలిపోయింది. ఈ ఘటన జరిగిన క్రమాన్ని తన ప్రాథమిక నివేదికలో సంక్షిప్తంగా వివరించింది ఇన్వెస్టిగేషన్ బ్యూరో. అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి బయటకు వెళ్లిన తరువాత విమానం క్రాష్ ల్యాండింగ్ అయినట్టు తెలిపిన బ్యూరో, రన్వే నుంచి 0.9 నాటికల్ మైళ్ల దూరంలో ఉన్న బీజే మెడికల్ కాలేజ్ భవనాన్ని విమానం ఢీకొట్టినట్టు స్పష్టం చేసింది. ముందుగా కాలేజీ ప్రాంగణంలో ఉన్న 3 చెట్లను విమానం ఢీకొట్టింది. ఆ తరువాత క్యాంటీన్ చిమ్నీని ఢీకొట్టింది.
ఆ వెంటనే కాలేజీ ప్రాంగణంలో ఎత్తుగా ఉన్న భవనంపై కుప్పకూలింది. అప్పటికే ఇంజన్లు వేడెక్కి ఉండడం, విమానంలో చమురు పూర్తి నిల్వ ఉండడంతో రాపిడికి మంటలు వ్యాపించాయి. ఫలితంగా విమానం అగ్నికి ఆహుతయింది. ఈ దుర్ఘటనలో మొత్తం 5 భవనాలు దెబ్బతిన్నాయి. విమానం కూలిన భవనం పూర్తిగా ధ్వంసమైంది. ప్రమాద తీవ్రత ఘటనా స్థలం నుంచి 1000 అడుగుల వరకు వ్యాపించింది. 1000 అడుగుల విస్తీర్ణంలో ఉన్న ప్రతి వస్తువు, చెట్టు, ఇల్లు, వాహనం అగ్ని ప్రమాదానికి గురయింది. అంతేకాదు విమాన విడిభాగాలు కొన్ని 1000 అడుగుల దూరంలో పడ్డాయి. భవనం గోడలను చీల్చుకుంటూ విమానం దూసుకుపోయింది. ఇలా ఘటన జరిగిన తీరును తన ప్రాథమిక నివేదికలో వెల్లడించింది ఇన్వెస్టిగేషన్ బ్యూరో. అయితే ఈ ఘటనలో ఎంతమంది చనిపోయారనే విషయాన్ని మాత్రం నివేదిక వెల్లడించలేదు. ఈ దుర్ఘటన తరువాత ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలకు దిగింది. విమానాశ్రయ పరిసర ప్రాంతాల్లో ఎత్తైన భవనాలు, చెట్లు లేకుండా చూడాలని పౌర విమానయాన శాఖకు సూచించింది. ఘటన జరిగిన తరువాత కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అత్యున్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి తక్షణం తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి పెట్టారు. దీనికి అనుగుణంగా రన్వేకు ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో ఎత్తైన భవనాల తొలగింపు కోసం ఇప్పటికే గెజిట్ విడుదల చేసింది పౌర విమానయాన శాఖ. రాబోయే రోజుల్లో మరిన్ని చర్యలు తీసుకునేలా సిఫార్సులు చేయాలని నిపుణుల కమిటీని ఆదేశించింది. ఈ విమాన ప్రమాదం నుంచి ఒకే ఒక్కడు ప్రాణాలతో బయటపడ్డాడు. ఆ మృత్యుంజయుడు కూర్చున్న సీట్ నెంబర్ 11A. దీంతో ఆ సీటుకు విపరీతంగా డిమాండ్ పెరిగింది. ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకునే వాళ్ళు చాలామంది ఆ సీటును ఎంచుకోవడం మొదలుపెట్టారు. కొన్ని విమానయాన సంస్థలు ఆ సీటుకు ఎక్స్ట్రా రేటు కూడా ఫిక్స్ చేశాయి. అసలు అంత పొడవున్న విమానంలో ఎక్కడ కూర్చుంటే సేఫ్? ముందు భాగంలో కూర్చుంటే రిస్క్ తక్కువగా ఉంటుందా, లేక వెనక భాగంలో కూర్చుంటే రిస్క్ తక్కువగా ఉంటుందా? విమానం మధ్యలో కూర్చున్న వాళ్ళ సంగతి ఏంటి? విమానంలో సేఫ్టీ స్పాట్స్పై ప్రపంచవ్యాప్తంగా కొన్ని సర్వేలు జరిగాయి. దూర ప్రాంతాలకు వెళ్లాలంటే, మరీ ముఖ్యంగా విదేశాలకు వెళ్లాలంటే విమానాలు తప్ప మరో ప్రత్యామ్నాయం లేదిప్పుడు. అలాంటి విమాన ప్రయాణాలే అగమ్య గోచరంగా మారితే ఏంటి పరిస్థితి? విమాన ప్రయాణాలే సురక్షితం కాదంటే ఇక విదేశాలకు వెళ్లేదెలా? నిజంగా మన విమానాలు సేఫేనా? ప్రాణాల్ని పైలట్ చేతిలో పెట్టి విమానం ఎక్కడం ఎంతవరకు కరెక్ట్? విమాన ప్రయాణాలు ఎంతవరకు సురక్షితమనే అంశంపై గతంలో ఏమైనా సర్వేలు, పరిశోధనలు జరిగాయా? వాటి ఫలితాలేంటి? విమాన ప్రయాణాలపై దశాబ్దాల కిందటే పరీక్షలు, పరిశోధనలు, విశ్లేషణలు, సర్వేలు జరిగాయి. భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోని ఏ దేశంలో చూసుకున్నప్పటికీ ప్రస్తుతం సురక్షితమైన ప్రయాణ సాధనం విమానం మాత్రమే. రోడ్డు, రైలు ప్రమాదాలతో పోలిస్తే విమాన ప్రమాదాల శాతం తక్కువ. మృతుల సంఖ్య కూడా తక్కువే. అందుకే విమాన ప్రయాణాల్ని సురక్షితమని చెబుతుంటారు. అయితే విమానాల్లో కూడా ప్రమాదాలు జరుగుతుంటాయి. ఇలాంటప్పుడే ఏ సీటులో కూర్చుంటే ప్రమాదాల నుంచి తప్పించుకోవచ్చనే చర్చ జరుగుతోంది. అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనలో కూడా రమేష్ విశ్వాస్ అనే వ్యక్తి 11A సీటు నుంచి ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే విమానంలో ఏ సీట్లో కూర్చుంటే సురక్షితం? దీనిపై పరిశోధనలు తక్కువగా జరిగాయి. కొన్ని రిపోర్ట్లు మాత్రం అందుబాటులో ఉన్నాయి. అమెరికాకు చెందిన టైమ్ మ్యాగజైన్ 2015లో ఓ సర్వే చేసింది. ఫ్లైట్ను 3 భాగాలు చేసింది. అందులో ముందు భాగంలో కూర్చున్న వాళ్లలో మృతుల సంఖ్య అధికంగా ఉంది. ఇక చివర్లో కూర్చున్న వాళ్లలో చనిపోయిన వాళ్ల శాతం తక్కువగా ఉంది. మధ్యలో కూర్చున్న వాళ్లలో మృతుల శాతం ముందు వాళ్లతో పోల్చుకుంటే తక్కువగా, వెనక సీట్లతో పోల్చుకుంటే కాస్త ఎక్కువగా ఉంది. 1971లో వచ్చిన నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ రిపోర్ట్లో కూడా ఇదే గమనించారు. ఏ వరుసలో ఎక్కడ కూర్చున్నప్పటికీ ఎమర్జెన్సీ ఎగ్జిట్ కు దగ్గరగా ఉన్న వాళ్లు ప్రాణాలతో బయటపడినట్టు నివేదికలు చెబుతున్నాయి. 2008లో యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్ అధ్యయనంలో ఈ విషయం తేలింది. అందుకే కూర్చున్న సీటుతో సంబంధం లేకుండా ప్రతి ప్రయాణికుడు భద్రతా వీడియోలు, డెమోలు ఖచ్చితంగా చూడాలి. ఎగ్జిట్ డోర్స్ ఎక్కడున్నాయో తెలుసుకోవాలి. ఆల్కహాల్కు దూరంగా ఉండాలి. అత్యవసర సమయాల్లో లగేజీ గురించి పట్టించుకోకూడదు. ముందుగా మీరు ఆక్సిజన్ మాస్క్ పెట్టుకున్న తరువాతే తోటివారికి సాయపడాలి.